కృష్ణరావు గారు మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. కృష్ణరావు గారు మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. లాభాల్లో ఉన్న వాటిని కూడా తీసేస్తున్నారని ఒక చిన్న క్వశ్చన్ అండి. దుర్గాపూర్, వెస్ట్ బెంగాల్లో ఉన్న దుర్గాపూర్లో ఉన్న స్టీల్ ప్లాంట్, దాని జోలికి ఎందుకని వెళ్ళటం లేదు? అది కూడా అంటే లాభాలు చవి చూసి 5 ఏళ్ళైంది. అది లాభాలు చవి చూసి 5 ఏళ్ళైంది. దాని జోలికి ఎందుకు వెళ్ళలేదు? కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఒక్క నిమిషం. ఇవాళ ఈనాడులో ఏవేవైతే లిస్టెడ్ అవుట్ ఫర్ ఏది ప్రైవేటైజేషన్ ఇచ్చాడో అందులో ఇది కూడా దుర్గాపూర్ది కూడా ఉందండి, మీరు ఒక్కడ చూడండి. బట్ వన్ థింగ్ ఈజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ సేల్. నువ్వు నష్టం లాభం అనేది సేల్ ది చూస్తాడు, దుర్గాపూర్ది చూడు. బట్ ఈవెన్ దెన్ దుర్గాపూర్ ఇస్ ఆల్సో లిస్టెడ్ ఫర్ ప్రైవేటైజేషన్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఇవాళ పేపర్లో ఉంది చూడండి. రైట్. లక్ష్మణ్ గారు అంటే జేపీ గారు కానీ అలాగే లక్ష్మణ్ గారు చెప్పండి. హిందుస్థాన్ జింక్ అని విశాఖపట్నంలో ఒక యూనిట్ ఉంది. హిందుస్థాన్ జింక్ ప్రభుత్వం నడుపుతుంది. దాన్ని ప్రైవేటైజ్ చేశారు 100%, వేదాంత గ్రూప్ కి ఇచ్చారు. ఇప్పుడు దాని పరిస్థితి ఏమైందంటే రియల్ ఎస్టేట్ గా ల్యాండ్ అమ్ముకుంటుంది. ఇది ఒక ప్రైవేటైజేషన్ చేయడం వల్ల విశాఖ వాసుల ముందు ఉన్న ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్. మరి ప్రైవేటైజేషన్ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో, మరి ఈ ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత దాని మీద మానిటరింగ్ ఎలా జరిగింది, తర్వాత వాళ్ళు ఫైనల్ గా ఈ ల్యాండ్స్ అమ్ముకునే స్థితికి ఎందుకు వచ్చారు? కాబట్టి ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన యూనిట్స్ బాగుపడతాయని ఒక అభిప్రాయంలో ఎవరైతే ఉన్నారో, హిందుస్థాన్ జింక్ గురించి ఒక కేస్ స్టడీ చేయాల్సిన అవసరం చాలా ఉంది. నేనున్నాను వైజాగ్ లో, చూశాను నేను హిందుస్థాన్ జింక్ ఏమైంది. తర్వాత ఈ రెక్కాడితే డొక్కాడని 7,500 మంది 8,500 మంది పరిస్థితి ఏంటి? ఇది 4th జనరేషన్ వాళ్ళు ఈ ఆర్ కార్డులు ఏవైతే అప్పుడు ఇచ్చారో అవి జనరేషన్ నుంచి జనరేషన్ కు మారుతూ ఇప్పుడు 4th జనరేషన్ వాళ్ళు ఆర్ కార్డు పట్టుకుని ఉన్నారు. అంటే అప్పుడు 70లో చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మనమలు ముని మనమలు కూడా ఆ కార్డ్స్ తో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం చాలా. అందువల్ల ఈ హిందుస్థాన్ జింక్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా విశాఖ వాసుల్ని పట్టి దాని వెనకాల నడిపిస్తుంది అనమాట. అంటే రేపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ జరిగితే పరిస్థితి ఇలాగే అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ వాడు ఎప్పుడు కూడా వాడి ప్రాఫిట్స్ చూసుకుంటాడు, కాబట్టి వాడు వచ్చి ఉన్న వాళ్ళని తీసేస్తాడు పనిలోంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్ ని ఆ తర్వాత టెక్ మహీంద్రా వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు లాభాల్లో తీసుకురావడానికి వాళ్ళు చేసింది ఏంటంటే 20,000 మందిని తీసేశారు అందులోంచి. వెంటనే కంపెనీ లాభాల్లోకి రావడం మొదలైంది. అందువల్ల ప్రైవేట్ కంపెనీ వాడు ఎప్పుడు కూడా మిగతావి పట్టించుకోడు, కేవలం తన ప్రాఫిట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. కాబట్టి అటువంటి ప్రాఫిట్స్ గురించి ఆలోచించే హిందుస్థాన్ జింక్ లాగా మా పరిస్థితి ఏమవుతుందో అని ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ ఆందోళన కొనసాగు. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే హిందుస్థాన్ మన RINL అన్నది ఇట్స్ ఎ వయబుల్ ప్రాజెక్ట్. సర్దార్ పటేల్ స్టాచ్యూకి 3,400 టన్నుల స్టీల్ సప్లై చేసింది వీళ్ళే. కేవలం పోలవరం మాత్రమే కాదు, లేకుంటే ఈ అమరావతి మాత్రమే కాదు, వాళ్ళు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ ది మోస్ట్ సోఫిస్టికేటెడ్ స్టీల్ ప్లాంట్ మనకు ఇండియాలో ఉన్నదంటే RINL ఉన్నది. కాబట్టి దే కెన్ ప్రొడ్యూస్ క్వాలిటీ, వెరీ వెరీ క్వాలిటీ స్టీల్. కాబట్టి అటువంటి స్టీల్ ని మనం ప్రైవేటైజ్ చేసి రేపు హిందుస్థాన్ జింక్ లాగా చేయకుండా ఉండాలన్నది ప్రధానమైన అవసరం. తర్వాత ఈ బడ్జెట్ లో 5,40,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించడం జరిగింది. అంటే రాబోయే కాలంలో స్టీల్ కి విపరీతమైన డిమాండ్ ఉండబోతుంది. కాబట్టి మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. అందువల్ల అటువంటి సమయంలో వయబిలిటీ ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా, దాన్ని ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు మేబీ 30% ఆ 25% ఆ విధంగా IPO పెట్టి కానీ, లేకుంటే మార్కెటింగ్ వేరే మేనేజ్మెంట్ వచ్చే విధంగా కూడా మనం చేయగలిగితే, బేసికలీ ఇక్కడ మనం అంటున్నది ఏంటంటే దిస్ 100% ప్రైవేటైజేషన్ అన్నది దట్ ఈస్ వేర్ వీఆర్. మరి బ్యాంకులు ఒక నష్టపోతున్నాయి, NPAలు ఎక్కువైతున్నాయి అన్నప్పుడు వాటిని మరి 3-4 బ్యాంకుల్ని కలిపి ఒక అమాల్గమేట్ చేశారు కదా. అదేవిధంగా NMDC, SAIL, RINL, కుదిరేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ వీటన్నింటినీ కలిపితే ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. యాక్చువల్ గా MMDR యాక్ట్ గురించి కూడా నేను మాట్లాడాను. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957, which is amended in 2006 or 2013. అందులో సెక్షన్ 17A మీరు తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కి మైన్స్ కేటాయించే విశేషమైన అధికారం వాళ్ళకు. ఆ తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తే RIN అనేది దస్తూర్ అండ్ దస్తూర్ కంపెనీ వాళ్ళు చేశారు.
వాళ్ళు అప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే ఎన్ఎండిసి వాళ్ళు ఈ బేసిక్ కాస్ట్ 240 to 280 రూపీస్ లో వాళ్ళు సప్లై చేయాలి. ఆ తర్వాతే మిగతా స్టీల్ ప్లాంట్స్ కి సప్లై చేయాలన్నది మన కండిషన్. తర్వాత ఛత్తీస్గఢ్ లోని బెలడిలా మైన్స్ లో బ్లాక్ 4, బ్లాక్ 5 అన్నవి RINL కు ఎక్స్క్లూజివ్ గా కేటాయించాలని ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ లో ఇచ్చిన విషయాలు. కానీ ఈ విషయాలను గవర్నమెంట్ పట్టించుకోలేదు. అంటే గవర్నమెంట్ అంటే పొలిటికల్ బ్యూరోక్రసీ, ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ప్రతిదీ మనం ఇతరుల మీదకి తోసేసి నడవదు. మరి ఎవరైతే ఈ స్థానాల్లో కూర్చుంటున్నారో మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ విధమైన ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక పిల్లవాడికి అన్నం పెడతానని చెప్పి పెట్టకుండా వాడిని బలహీనుడిగా చేస్తే మరి రేపు వాడు బలహీనుడని చెప్పి వాడికి వేరే వాడికి అమ్మేస్తానంటే అది ఎలా కుదురుతుందండి? మరి ఏదైతే మనం కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్ ని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 8,500 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇప్పటి వరకు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసినట్టు కాదా మరి? లేకుంటే మీకు ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పింటే వాళ్ళు భూములు ఇచ్చేవాళ్ళ? కాబట్టి ఇవన్నీ ఏంటంటే సెంటిమెంట్స్, అంటే ఇవి సెంటిమెంట్స్. ఆకలితో ఉన్న మనిషి యొక్క ఆలోచనలు సెంటిమెంట్స్ అవుతాయి. ఇదేదో పొలిటికల్ దాని గురించి కొంతమంది మాట్లాడుతున్నారు కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ పొలిటికల్. ఎవరైతే ఆ నిర్వాసితుల కుటుంబాలకు వెళ్ళొచ్చాను నేను, వాళ్ళ ఇంట్లో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే మరి ఆ పరిస్థితులను మనం నమ్మించి మోసం చేసినట్టు కాదా? మరి దానికి కారణం ఎవరు? పొలిటికల్ ఎగ్జిక్యూటివా, బ్యూరోక్రసీనా, సమాజమా? వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. జస్ట్ ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుందని దానికి వత్తాసు పలకడం కూడా కరెక్ట్ కాదు. మనం వీ షుడ్ అనలైజ్ ది ప్రాబ్లం.